హలో అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. రాగిపిండి కుడుములు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా అనపకాయ గింజల్ని ఉడికించుకోవాలి. అనపకాయ గింజలు 1 kg వరకు తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత 3 కప్పుల వరకు రాగిపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండి, ఉల్లాకులు, వెల్లుల్లాకులు లేకపోతే వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా అనపకాయ గింజలు, వాటిని వేసుకొని అవే నీళ్ళతోటి కలుపుకోవాలి పిండిని. ఆ నీళ్ళు వద్దనుకుంటే మరిగించిన వాటర్తో కూడా కలుపుకోవాలి, బట్ వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండి అయితే. తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని అడుగున ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీ షేప్లో కానీ కుడుముల షేప్లో కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని స్టీమ్ పైన ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీగా రాగి కుడుములు రెడీ. వీటిని పల్లి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకటి చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.